ఈరోజు ఇచ్చాపురం వైఎస్ఆర్సీపీ తరపున రైతన్నల కోసం పైడిగం ఛానల్ వద్దకు రావడం జరిగింది. మరి ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పార్టీ పేరే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. రైతు అనేది మా పార్టీకి ప్రధాన ఎజెండాగా ఉంటుంది. మరి అందులోని భాగమే ఈరోజు పైడిగం ఛానల్ వద్దకు రావడం జరిగింది. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పటికి కూడా వాళ్ళు బస్ స్టాండ్లు నిర్మిస్తారు. ఎంపీ గారు కూడా ఇక్కడ నుండి గెలుస్తారు. ఇక్కడ మెజార్టీతోటి అతను ఎంపీ అవుతారు. బస్ స్టాండ్లు నిర్మిస్తారు, ఫండ్స్ ఉంటాయి. రైల్వే స్టేషన్లో బెంచీలు వేస్తారు, ఫండ్స్ ఉంటాయి. ఇంకెక్కడెక్కడో వాళ్ళ పేర్లు రాసుకోవడానికి అవకాశం ఉంటే దానికోసం ఫండ్స్ కేటాయిస్తారు. మరి ఇంతమంది రైతాంగం ఈరోజు కంచిల మండలం, సోంపేట మండలం, మనసా మండలం, ఈ 3 మండలాలకు సంబంధించిన ఎంతోమంది రైతాంగానికి ఇక్కడ నుండి వాటర్ వెళ్తుందన్నది మీకు తెలిసినప్పుడు కూడా మీకు ఒక అహంకారం ఏంటంటే ఇది కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ డ్యామ్ నిర్మించారు కాబట్టి దీని మీద మీరు దృష్టి పెట్టకుండా పూర్తిగా సమయాన్ని గాలిలో ఎగరేస్తున్నటువంటి సందర్భం ఉంది. మరి మీకు పాలన చేత కాకపోతే మొన్ననే అచ్చెన్నాయుడు గారు అన్నారు, అధికారం వచ్చినాక లోపలికి వెళ్ళి చూసినాక మా బుర్ర పనిచేయలేదు, మా బుర్రలన్నీ ఎగిరిపోయినాయి, అంత గందరగోళంగా ఉందని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే చెప్పారు. మరి మీకు అధికారంలోకి పోటీ చేయడానికి ముందే ఇవన్నీ కూడా చూడాలని కూడా తెలియకుండా మీరు వ్యవసాయ శాఖ మంత్రి ఎలాగైపోయారు అచ్చెన్నాయుడు గారు? ఈ మాట్లాడడానికి మీకు సిగ్గుండాలి కదా అని ఇక్కడ నుండి నేను ప్రశ్నిస్తున్నాం. అలాగే ఆడపిల్ల నిధి నీకు 15,000, నీకు 1,500, నీకు 1,500 అని పాటలు పాడి ఈరోజు ఆడపిల్లలకు డబ్బులు ఇవ్వాలంటే ఆంధ్ర అమ్ముకోవాలన్నట్టుగా ఈ మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇంత ప్రకటనలు పలుకుతున్నారు. మీకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. మాకుంది. మేము రైతు భరోసా కేంద్రాలు నిర్మించాం, రైతు సేవా మిత్రులు ఉద్యోగులకు నియమించాం, రైతు భరోసా డబ్బులు రైతుకు అందించాం, రైతుకు సమయంలోనే యూరియా ఇచ్చాం, విత్తనాలు ఇచ్చాం, అన్ని రకాల సౌకర్యాలు మేమిచ్చాం. ఈరోజు వరకు మీరు గెలిచినటువంటి సమయం నుండి ఈ జిల్లాలో మీరు రైతాంగ మినిస్టర్గా అచ్చెన్నాయుడు గారు పనిచేస్తున్నప్పటికి కూడా ఈరోజు వరకు ఒక్క కొత్త రైతు భరోసా అంటే మీరు ఏదైతే రైతు అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని మార్చుకున్నారో మార్చిన పథకం ఒక్క కొత్త రైతుకి మీరు ఇవ్వగలిగారా? మీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి సమగ్ర సర్వే ఏదైతే ఉందో అది తొలి సంతకంతో రద్దు చేస్తామని ఆ రోజు చెప్పారు కదా. అలాగే మీరు రద్దు కూడా చేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి మీకు ముట్టుకాయలు తగలగానే ఇది కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి పథకం, ఇది రాష్ట్ర ప్రభుత్వం కాదు, మీరు ఆపడానికి కాదంటే మళ్ళీ మీరు జీవో ఇచ్చి సమగ్ర సర్వే చేపించారు. బుక్కులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు ఉన్నాయని చెప్పి బొమ్మలు ఉన్నాయి కాబట్టే వేల కోట్లు ఖర్చు పెట్టి బుక్కులు కూడా మీరు మార్పించారు. బుక్కులు మార్పించిన రైతుకి, మీరు పట్టా బుక్ ఇచ్చినటువంటి రైతుకి అన్నదాత సుఖీభవ అనే పథకం ఈరోజు వరకు మీరు ఇవ్వగలుగుతున్నారా అన్నది మేము ప్రశ్నిస్తున్నాం. ఇటువంటి ఎన్నో మోసాలు మీరు చేస్తూ మీ పేరుని ఎలాగ మార్చుకున్నారంటే టీడీపీ అంటే లేదు, టీడీపీ అంటే దోచుకో, తినుకో, దోచుకో, పంచుకో, మోసం చేసుకో, ఇటువంటి పరిస్థితికి మీ పార్టీని మార్చి మొత్తం క్రెడిట్ చోరీ చేసుకొని బతికేవాలని మీరు నిశ్చయించారు. ఇదే విధంగా మీకు అందరికీ తెలుసు 2029లో మీ పార్టీకి మీ అందరికి కూడా ఈ ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్రం తరిమి కొడతారన్నది మీ అందరికీ తెలుసు. అదే ధీమాతో మీరు వెళ్తే ఇదే జరుగుతుందన్నది కూడా మీకు ఈ సమక్షం నుండి మీకు తెలియజేసుకుంటున్నాం. జై హింద్.